హాయ్ అండి, నేను మీ స్వర్ణలక్ష్మి. బాగున్నారా? ఇంకేటి సంగతి? సంక్రాంతి పండుగలు అయిపోయావా? నేను ఈరోజు మీ ముందు ఒక సరికొత్త రెసిపీతో వచ్చానండి. అది చేపలతో కోప్తా కర్రీ. మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చెప్తానండి. ఉప్పు లేనిదే మనకు అవ్వదు కదా. ఉప్పు, కసూరి మేతి, రైస్ పౌడర్, ధనియా పత్తా, ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, శనగపిండి కొంచెం, కార్న్ఫ్లోర్ పౌడర్ కొంచెం, అలాగే గరం మసాలా దినుసులు, పులావాకు, దాల్చిన చెక్క, లవంగ, ఎలైచి, కొంచెం జీడిపప్పు, కొంచెం ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి కొంచెం తరిగి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. పసుపు, గరం మసాలా ఆకులు 2, గరం మసాలా పొడి, కొంచెం కాలా జీరా అండి, నల్ల జీలకర్ర అంటాం కదా మన సైడు, అది. టమాటాలు 3. మరి దీనికి కావాల్సిన అసలైన కింగ్ కావాలి కదండి, చేపలు. 1/2 కిలో చేపలు, ఆయిల్ కొంచెం, వాటర్ కొంచెం. ఇంగ్రీడియంట్స్ చెప్పేశాను కదండి. ఇక తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఇలా ఈ చేపలు, ముళ్ళు లేని చేపలు మనం తీసుకోవాలండి, లేకపోతే కోప్తా కర్రీకి బాగుండదు. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకునే తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఈ వాటర్లో. ఇది కొంచెం బాగా కెరలొచ్చిన తర్వాత మనం ఈ చేపల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటరు బాగా బాయిల్ అయ్యిందండి. మనం ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. 1/2 కిలో చేప ముక్కలండి, ముళ్ళు లేని చేపలు. కోప్తాకి అదే బాగుంటుంది. ఇది మనం కొంచెం ఉడికించుకోవాలి ఈ పసుపు నీళ్ళల్లో. పసుపు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. మనకి స్మెల్ తెలీదు, ఎందుకంటే నాన్ వెజ్ కొంచెం స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు మనము ఇలా మంచిగా బాయిల్ అయిపోయావు కదండి ముళ్ళు లేని చేప ముక్కలు. ఒక్కొక్కటి మనం ఇలా బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిరపకాయలు. ఇలా మనం పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే ఈ టమాటా ముక్కలు కూడా మనం పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇలా మనం ఈ టమాటాలను కూడా ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. మనం ఈ చేప ముక్కల్ని పసుపులో ఉడికించుకొని ఉంచుకున్నాం కదండి, ఇది మనం బాగా మెత్తగా చేసుకోవాలి, మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని బాగా మెత్తగా చేసుకున్నామండి, మ్యాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకోవాలి. శనగపిండి 2 స్పూన్లు, అలాగే రైస్ పౌడర్ కూడా 2 స్పూన్లు, క్రిస్పీ కోసం కార్న్ఫ్లోర్ పౌడర్ 2 స్పూన్లు,
తగినంత ఉప్పు, అలాగే కొంచెం కసూరి మేతి, కొంచెం ధనియా పత్తా, గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఉల్లి ముద్ద, అది 1 స్పూన్, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి. ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇలాగా ఈ చేప ముక్కల్ని మనం కలుపుకున్నాం కదండి, ఇలా షేప్ లాగా మనము కోఫ్తా చేసుకోవాలి. షేప్ రావాలండి, దీని పేరే కోఫ్తా. మీరు ఇలా రౌండ్గా చుట్టుకొని తర్వాత చేతితో చక్కగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత బాగా వస్తుందో. చూసారు కదండి చక్కగా బాగా వచ్చింది ఈ కోఫ్తా ముద్దలు. ఇలా షేప్లా రావాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇలా ఆయిల్ వేడెక్కిందండి, ఒక్కొక్కటి మనం ఇలా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు నెమ్మదిగా మనము ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఇవి విరిగే ఛాన్స్ ఉంటుంది. మనం ఏ వంట చేసినా కూడా నిదానంగా చేస్తే ఆ వంట చాలా బాగుంటుంది. అన్నీ మనం కరెక్ట్గా వేస్తే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇది ఈజీ అండి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఇది. ఇలా బౌల్లో తీసుకోవాలి. చూసారు కదండి బ్రౌన్ కలర్లో ఎంత బాగా వేగావో ఈ కోఫ్తా. ఇప్పుడు మనము ఈ కోఫ్తాని మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. దీనికి కావలసిన గ్రేవీ మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము గ్రేవీని తయారు చేసుకుందామండి. ఫస్ట్ ఈ మసాలా దినుసులు వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అంటే పులావ్ పువ్వు అంటాం కదండి, అది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ వచ్చినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం కాలా జీరా, నల్ల జీరా, అలాగే పలావాకు, ఇప్పుడు ఈ ఉల్లిపాయల ముక్కలు బాగా ఫ్రై అయ్యామండి. దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లి ముద్ద, అది వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఇది.
ముద్ద ఎప్పుడైనా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా అయితే కర్రీ బాగా టేస్ట్గా వస్తుంది. చాలామంది పచ్చి ముద్ద ఇంకా బాగా అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ పోసుకొని కూర చేసుకుంటారు. బాగా పచ్చివాసన పోయినంత వరకు మనం ఉల్లి ముద్ద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీ ముద్ద బాగా ఫ్రై అయిపోయిందండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ జార్లో అడుగున ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసుకొని ఇలా వాటర్ ఉంచుకున్నానండి. ఈ వాటర్ మనం ఇందులో వేసుకోవాలి. కోప్తాకి సరిపడ్డ వాటర్, తగినంత వాటరు. మరీ ఎక్కువ వాటర్ అయినా బాగుండదు, కొంచెం థిక్గా ఉండాలి గ్రేవీ. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోవాలి కొంచెం, అలాగే కొంచెం కాసూరి మెత్తి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఇందాక కోప్తాలో వేయించుకున్నాం కదా, ఉప్పు దీంట్లో మనం కొంచెం వేసుకోవాలి. ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలండి, దగ్గరగా అవ్వాలి గ్రేవీ. ఇప్పుడు గ్రేవీ బాగా ఉడికిపోయిందండి, దగ్గరగా అయిపోయింది గ్రేవీ. స్మెల్ అయితే చాలా బాగుందండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, నాకు కామెంట్స్లో పెట్టండి. దీంట్లో మనం కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. బాగుంటుందండి, కొంచెం పుల్ల పుల్లగా గ్రేవీ బాగుంటుంది. మన ఆంధ్రులకి పులుపు కారం బాగా ఇష్టపడతాం కదండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు పులుపు. నేనైతే ఒక నిమ్మకాయ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఈ కోప్తాలను వేసుకోవాలండి. చూసారా, గోల్డెన్ కలర్లో ఉన్నాయి. అంతేనండి, రుచికరమైన చేపల కోప్తా కర్రీ రెడీ. ఇలా మనం గ్రేవీలో ఈ కోప్తాలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంచి పొయ్యి ఆపియాలండి, స్టవ్ ఆపియాలి. ఇప్పుడు మన చేపలతో చేసిన కోప్తా కర్రీ రెడీ అండి. మనం ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇలా గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. ఇగోనండి రెడీ, మన చేపలతో చేసిన కోప్తా కర్రీ రెడీ. ఫిష్ కోప్తా కర్రీ రెడీ.
నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.